పేదలందరికీ ఇల్లు అనే స్కీమ్ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ పథకం ఏంటి అంటే, ఈ పథకానికి మన ఏపీ గవర్నమెంట్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందండి. ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఇంతవరకు ఏ ఏ జిల్లాల్లో ఎంతమంది అప్లై చేశారు? ఏ జిల్లాల్లో ఎక్కువగా అప్లై చేశారు? ఎక్కడ తక్కువగా అప్లై చేశారు? అవన్నీ కూడా అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. మెయిన్‌గా ఏంటి అంటే, ఈ పేదలందరికీ ఇల్లు అనే స్కీమ్‌లో పట్టాల పంపిణీపై కూటమి ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా దృష్టి అనేది సారించిందండి. ఇందులో ఏంటి అంటే పట్టణాల్లో అయితే 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు చొప్పున ఇవ్వాలి అని అయితే నిర్ణయించిందండి. ఒక కుటుంబాన్ని యూనిట్గా జియో ట్యాగింగ్ చేసి భూమి పంపిణీ చేసే పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేశారండి. మెయిన్‌గా ఏంటి అంటే ఈ మేరకు జిల్లాల్లో అంటే పర్టిక్యులర్ జిల్లాలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, అక్కడ ఇంటి స్థలాలను ఎలా గుర్తించాలి, నెక్స్ట్ ఈ లబ్ధిదారులకు అవి ఎలా ఇవ్వాలి, తొలి విడత కింద ఎవరు ఎంపికయ్యారు, వాళ్ళందరికీ పట్టాలని ఎప్పుడు ఇవ్వాలి, అవన్నీ కూడా అయితే అధికారులు కసరత్తు అయితే చేస్తున్నారండి. గత ప్రభుత్వ పాలనలో అయితే అస్తవ్యస్తంగా రూపొందించి లబ్ధిదారులకు అనేది కేటాయించకుండా వదిలిన లేఅవుట్లను గుర్తించి కొత్త లబ్ధిదారులకు సర్దుబాటు చేయడానికి అధిక ప్రాధాన్యం అయితే ఇస్తున్నారండి. మెయిన్‌గా ఏంటి అంటే ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు అనేది రావాలి అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో ఏంటి అంటే ఒక ఇంటినే తీసుకుంటారనమాట బేస్ కింద. అంటే ఇప్పుడు జియో ట్యాగింగ్ అనేది చేశారు కదండి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్. ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పరంగా అయితే ఇది శాంక్షన్ అయితే చేస్తారండి. ఇది మెయిన్‌గా ఏంటి అంటే కర్నూలు, కాకినాడ, విజయనగరం, ప్రకాశం, ఏలూరు, పశ్చిమ గోదావరి, పల్నాడు, కోనసీమ జిల్లాల్లో అయితే 5,000 చొప్పున దరఖాస్తులు అయితే అందాయంటండి. నెక్స్ట్ కడప, తిరుపతి, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం జిల్లాల వారీగా పరిశీలిస్తే వచ్చిన దరఖాస్తులు అనేవి 2,000 లోపలే ఉన్నాయండి. అంటే చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇంకా ఎవరైనా అప్లై చేయాలి అని అనుకుంటే అక్కడ అప్లై చేసుకోవచ్చు. అతి తక్కువగా ఎక్కడొచ్చాయంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయితే ఓన్లీ 332 దరఖాస్తులు మాత్రమే అందాయండి. ఇది గత ప్రభుత్వ హయాంలో అయితే ఇళ్ల పట్టాల పంపిణీ అనేది గందరగోళంగా అయితే జరిగిందండి. అప్పుడు ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో ఏంటి అంటే 41,000 మందిని కూటమి ప్రభుత్వం అనర్హులుగా ప్రకటించిందండి. అంటే వాళ్ళకి అర్హత లేకపోయినా కూడా వాళ్ళకైతే శాంక్షన్ అయింది. సో ఏంటి అంటే ఇప్పుడు ఆ సంఖ్య 50,000 అనేది కూడా దాటబోతుందండి. ఇంకా ఏంటి అంటే 1.87 లక్షల లబ్ధిదారుల వివరాలని పరిశీలించాల్సి ఉందండి. అంటే వాళ్ళకి అసలు అర్హత ఉందా లేదా అనేసి మన ఏపీ గవర్నమెంట్ అయితే చెక్ చేస్తూ ఉందండి. మెయిన్‌గా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అర్హులైన పేదలందరికీ కూడా ఇల్లుని శాంక్షన్ చేయాలి అనేసే కదండి. సో అలా అర్హత లేకుండా కూడా గత ప్రభుత్వంలో చాలామందికి అయితే ఇల్లులు అనేవి వచ్చాయండి. సో అటువంటివి ఏంటి అంటే అనర్హులుగా వాళ్ళని తీసుకొని వాళ్ళనైతే గుర్తించే ప్రయత్నంలో అయితే మన ఏపీ గవర్నమెంట్ అయితే ప్రజెంట్ ఉందండి. ఇప్పుడు ఏంటి అంటే ఈ పథకానికి ఎవరైనా అప్లై చేయాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళు రేషన్ కార్డుదారులై ఉండాలండి. అది ఏంటి అంటే ఏపీలో అయితే శాశ్వతంగా నివాసం అనేది ఉండాలి. ఆధార్ కార్డు అనేది ఉండాలి ఏపీ స్టేట్‌కి సంబంధించి. నెక్స్ట్ ఏంటి అంటే గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు భూమి అయితే శాంక్షన్ చేస్తారు కదండి. దీనికి గాను ఇంకా ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఇన్కేస్ ఎవరికైనా మెట్ట, మాగాణి అనేవి ఉంటాయి కదండి. సో మాగాణి అనేది ఎవరికైనా ఉంది అని అంటే అది 2.5 ఎకరాలే ఉండాలండి. మెట్ట అనేది 5 ఎకరాల లోపు ఉండాలి. 2 కలిపి కూడా 5 ఎకరాల లోపు అయితే ఉండాలండి. నెక్స్ట్ ఏంటి అంటే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేశారు కదండి. ఒక ఇంటిని దృష్టిలో ఉంచుకొని ఆ ఇంటికి ఎంతమంది ఉన్నా, అక్కడ ఎన్ని రేషన్ కార్డులు ఉన్నా కూడా ఒక ఇంటి స్థలం మాత్రమే శాంక్షన్ అయితే అవుతుందండి. అంటే ఇప్పుడు తండ్రి వేరుగా, కొడుకు వేరుగా అలా అప్లై చేసుకున్నా కూడా అవ్వదండి. సో మనం ఏంటి అంటే ముందే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా వాళ్ళకి స్థలం అనేది కానీ, టిడ్కో హౌసెస్ కానీ ఎప్పుడు కూడా వచ్చి ఉండకూడదండి. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా అయితే శాంక్షన్ అవుతూ ఉందండి. చాలామంది ఏంటంటే మా సచివాలయాలకు వెళ్తున్నా కూడా ఎవరు అప్లికేషన్ తీసుకోవడం లేదు అనేసి అయితే చెప్తూ ఉన్నారు. అయితే మీరు ఇంకొకసారి వెళ్ళి అక్కడ కనుక్కోండి. ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతూ ఉంది. అంటే మేబీ అక్కడ ప్లేసెస్ ఏమీ లేకపోవడం వలన వాళ్ళు ఏమైనా తీసుకోవడం లేదేమో.
కానీ నార్మల్గా అయితే తీసుకోవచ్చండి. అక్కడ ఇంకెప్పుడైనా కానీ స్థలాలు అనేవి అవైలబిలిటీ ఉంటే ఈ తీసుకున్న వాళ్ళకి అవైతే శాంక్షన్ చేస్తారు. మనకి అర్హత ఉండి మనకి ఇల్లు లేదు అనేసి అయితే తెలిసినట్లయితే మాత్రం ఖచ్చితంగా మనకైతే హౌస్ అనేది శాంక్షన్ అవుతూ ఉందండి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఈ పథకంలో మనకు ప్లేస్ ఇస్తారు కదండీ! అందులో మనమేనా హౌస్ అనేది 2 ఇయర్స్ లోపు కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా గవర్నమెంట్ వాళ్ళకి చెప్పినా వాళ్ళు కూడా ఒక కార్పొరేషన్‌కి ఇచ్చేసి వాళ్ళైనా హౌస్ కన్‌స్ట్రక్షన్ అనేది అయితే చేస్తారండి. కాకపోతే 2 ఇయర్స్ లోపు అయితే మాత్రం కన్‌స్ట్రక్షన్ అనేది కంపల్సరీగా స్టార్ట్ చేయాలండి. ఇన్‌కేస్ కనుక స్టార్ట్ చేయకపోతే మాత్రం ఆ ఇచ్చిన ప్లేస్‌ని రిటర్న్ తీసేసుకుంటారండి. ఇంకా మీరు ఈ పథకం కోసం ఇంకేవైనా విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.